ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరము 8వ నెల మరి 22వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకునుము. కీర్తన గ్రంథము 131వ కీర్తన 3వ శరణం అండి. వాక్య నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆనాడు దేవుని పిల్లలతో మాట్లాడుతున్నట్లుగా మరి ఈనాడు కూడా పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మరి మనకున్నటువంటి ఆశ, మనకున్నటువంటి కోరిక కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదే మరి పెట్టుకున్నప్పుడు ఆయనే ఆశని తీర్చేవాడని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే అపవాదిగాడి మీద, లోకం మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఆశలు తీర్చేవే కాదు. ఒకవేళ నీవు నిత్యజీవం వెళ్ళాలన్నా, మరి నీ కుటుంబం సమాధానం నెమ్మదిగా ఉండాలన్నా, నీ ఉద్యోగం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మరి కలిగి ఉన్న వ్యాపారం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మరి నీవు నెమ్మదితో ముందుకు సాగిపోవాలనుకుంటున్నప్పుడు దేవుని మీదే ఆశ కలిగి ఉండాలంట. కాబట్టి దేవుని మీద మనం ఆశ కలిగి ఉన్నప్పుడు మరి మన ఆశను నిరర్థకం చేయడు. ఎప్పుడైతే అపవాది వాడి మీద మనం ఆశ పెట్టుకుంటామో వాడు మనకున్నటువంటి ఆశని నిరర్థకం అయిపోతుంది. అది జరగదు. అందుచేత భక్తులు అంటున్న మాట ఏంటంటే, యెహోవా మీదనే ఆశ పెట్టుకోమన్నాడు, దేవుని మీదనే ఆశ పెట్టుకోమంటున్నాడు. కాబట్టి మనకున్నటువంటి ఆశ ఏదైతే ఉందో దానిని మాత్రం ప్రభువే చేయగలడు అనేది ఆయన మీదే ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప ఆశని తీర్చేవాడుగా ఉంటా ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నా భారతదేశాన్ని మీరు ఆశను దీవించి, నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపండి. సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. యవన బిడ్డలు, యువకులు ప్రభువా, ఈ రోజున ప్రేమను ముసుగులో పడి త్రాగుడు, గంజాయి, పాన్పరాకు, గుట్కాల వల్ల, డ్రగ్స్ వల్ల ఎంతోమంది చెడిపోతున్నారు నాయన. దేవా, బిడ్డలు కన్నీరు తల్లిదండ్రులు రప్పిస్తూ ఉన్నారు. ఆ తల్లిదండ్రులు కన్నీరు తుడిసి నాయన బిడ్డలను నీతిమంతులుగా తీర్చబడి ప్రభా నీ సంఘంలో చేర్చబడి భాగ్యం తెచ్చాను. దేవానికి స్తోత్రాలైన ప్రభు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. వారు చేసిన ఉద్యోగులు మీ అసలు తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం తెచ్చండి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వారి తరగతులు చక్కగా చదువుకుని ప్రయోజనుడు కృప దయచేయండి. ఎంతమంది బిడ్డలు కూడా పరీక్షలు రాస్తూ ఉండగా ప్రభా మరి నాయన పరీక్షలు కూడా తోడుగున్నామని ప్రార్థిస్తున్నాం. అయా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకు వందనాలు తండ్రి. మా దేశ పాడి పంటంతో మీరు ఆశించి దీవించండి ఆయన. నీకే స్తోత్రాలు ప్రభు. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిల్లుబడి కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేయండి ప్రభా. వివాహం బిడ్డకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారికి గర్భిణీ శిశువుకు డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి. దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.